శంకరాన్ని ధరించుకుంటా గల ఆడవిల దానం చేసి ఆదిపరాశక్తి నాలుగ తెరుచుకుంటారు. నన్ను లగ్గమాడురా, నన్ను సరసమాడురా, కొంగు పట్టురా కోరి అనుకుంటా వస్తుంటే మరి ఒకవేళ శంకరుడు కళ్ళ దూసండు ఒకవేళ నన్ను ఒకవేళ వచ్చిందంటే నన్ను భస్మం చేస్తుంది. వీళ్ళ తల్లి కూడా మరణం చేసి నేను ఒక్కనే అయిపోయి ఎట్లా అన్నాడు. విష్ణుదేవుని దగ్గరకు వచ్చిండు. జీవనారి పుల్ల తీసిండు. ఏనాడు ఒక 62 72 గిరిజన 3 ఎముకలు 101 తంత్రం తయారు చేసి లేవులు అన్నప్పుడు ఎప్పుడు ఏనాడు విష్ణుదేవుడు లేచిండు. వచ్చి బ్రహ్మను లేపినప్పుడు ముగ్గురు మూర్తులు మరి యొక్క ఏనాడు వీళ్ళ బ్రహ్మ విష్ణు సచ్చి పుట్టినోళ్ళు శంకరుడు సావలేదు. సచ్చి పుట్టిన దానికి ఏనాడు శంకరుడు పెద్దోడైన అన్నా శంకర్ అన్నారట. మానవునికి మరి యొక్క ముగ్గురుకాయ ముద్ర 33 లక్షలు అయితే మరి మనిషికి 11 లక్షలు అంతుకున్న శంకరుడేమో ఎండికొండ కైలాసం వేలని ఈ కన్న తల్లి బూడిది మరి యొక్క ఎముకల బొక్కలు ఉట్టిగా పోనీయద్దు. గాలి కూలిన బూడిది తీసుకొచ్చి 3 భాగాలు చేస్తే ఒక 4 భాగాలు చేసి నాభై అందు కొడుతుంది మరి యొక్క సరస్వతమ్మ చూడు రాజా. ఒక కుప్పలో లక్ష్మీదేవి ఉంటుంది రోజా. పాదాల కాడ పూర్తి పర్వతమ్మ ఒక కుప్పలో పుడుతుంది రాజా. నాలుగు కుప్ప చేసి ఇంకొక కుప్ప ఉంది అన్నయ్య. పెద్దవానికి దష్ట భాగం తీసినావు అన్నయ్య, నువ్వు కుప్పెత్తుకోమని శంకరుని తోటి అన్నారట విష్ణు బ్రహ్మ. నాగన్న గర్వాన్ని అడవిలో ఉంటుంది దేవుడు. ఆడవిల్ల పుట్టి అక్కడ ఉండని మరి యొక్క ఏనాడు మాత్రం అనగనేమి ఎక్కడ పట్టము కైలాసం ఎండుకొండ కైలాసం శంకరుడు లేవనియా నీలే శంకర్ రథం మీద పోతుంటా మరి కారణంలో పుట్ట కంచెల్ల మరి చెట్టు కింద మరి యొక్క అమ్మ పుట్టిపోతే 12 ఏళ్ళ దాకా పార్వతీ పరమేశ్వరు రారు. ఎట్లయితే నాకు దొరుకుతారు ఆ సంటి పిల్ల ఆడి. అయ్యో వద్దంటున్నావే నా గుంజొస్తలేదా? ఎంగుందారి నా తలకుళ్ళు పోతున్నాయి. తయ్యవు తయ్యవే ఊతము ఏమి చేయదు. నేను నా ప్రాణం పోయి తట్టు ఉందే బామ పర్వతమ్ము. పార్వతి ఏమి చేసింది? ఒకవేళ సతికి పతను పతికి సతరణ ఇముడు పోయినాక పుట్టడి శ్రీమంతమున్న పూజన తంగడ 66 కోట్ల శ్రీమంతమున్న అన్నమే బొట్టు మొగలు లేని ఆడిది మొద్దుల మొద్దు బాత లేని ఆడిది బండల్ల బండ అన్నలుంటే అన్నలే వేగరికి వచ్చిన కొడుకులుంటే కొడుకులు వేగరికి వస్తారు. అయ్యా పుట్టగాడి గాడి వీళ్ళ మరి యొక్క పర్వతము వచ్చింది. వీళ్ళ దయ్యమున్న భూతమున్న కామినున్న సట్టించి స్థాపన పెడతా. కొబ్బరికాయ వరినట్టు సిరుసు వరిగాల లేకపోతే తెవుతుల పిండమైనట్టుకుంటే కొడుకైన బిడ్డ అయిన మరి యొక్క నేను ఓడి దాపుకుంటున్నా. ఓడి రావడం మరి యొక్క ఏనాడు ఎగిరి మరి యొక్క ఒళ్ళె పడితే సాదుకుంటే పెంచుకుంటే దేవుడు ఆడపిల్ల పార్వతమ్మ కొంగు దాపుకొని ఎల్లు 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 అని అంటున్నదమ్మా.
అన్నని కష్టపెట్టొద్దు, నా తల్లిని కష్టపెట్టొద్దు. ఇవాళ రేపు కొడుకులు బిడ్డలు తల్లిదండ్రుని కష్టపెట్టోళ్ళు కనబడుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. లోకం అంత ప్రపంచం మంచి మాటలు మంచి వృత్తాంతం కూడా చెప్పొచ్చు. ఆడలేంత ఎందుకు నా తల్లిదండ్రుని కష్టపెట్టాలని చెప్పి ఈనాడు ఒక జడలు పట్టుకున్న తల్లి మాత్రం ఎగిరింది, కొంగల పడ్డది. పురుషపత్తు కళ్ళ వండ కన్న మరి యొక్క మైనాడు ఒక మురుస్త ముచ్చారు రాలుతున్నాయి, నవ్వుత రట్ట రాలుతున్నాయి, మండేటి మండగడ పొడిచేటి పొత్తుకు నాడువేల శృంగారం ఉన్నది. ఆడవిల చెక్కిళ్ళు చేరిముద్దులు ఆడి చెక్కిళ్ళు చేరిముద్దులు ఆడింది. మనము మన ఇంటికి మనకు తిరుపతి, శ్రీరంగం, ఓనంది, మానంది, కాశీ, కలకత్తా అంతటి పోదామంటే అన్ని తిరిగి వచ్చాం. సార్ వద్దు ఇక మన ఇంటికి మనం పోదాం. మనం ఆడవిళ్ళను మనకు బిడ్డలు మొగళ్ళ మాట తోట తడిగట్టినట్టు నేను పోదామంటే ఇక్కడ పోదామంటాం. ఆడల అర్థమ్ము చూడు రిమ్మకాయన వెతు బ్రహ్మకాయన దేవుడా తేండువా నేను ఇష్టానుసారం పోదామని చెప్పి శంకరుడు మాత్రం రథం మీద కూర్చున్న పెట్టుకొని ఆడవిల్ల తీసుకొని వెళ్ళి వస్తుండే మరి యొక్క ఏనాడు మాత్రమంగా కంచు ఊపల్ల కోట కార్తీక వీరవర్చనుడు అద్దారపడి వీర మరి క్షత్రియ కంచు ఊపల్ల కోట దగ్గర మరి యొక్క ఏనాడు ఒక రథము కట్టం వచ్చి శంకరుడు ఆపిండు. కార్త వీరవర్చనుడు ఆపి ఏనాడు ఒక్క ఆడవిల్లను మన మామ ఎక్కడ వేరంటే ఏనాడు అరణ్యమూత వరకు ఆడవిల్ల దొరికిందని చెప్పి అన్నప్పుడు నా బిడ్డ ఎత్తుకొని వచ్చినని శంకరుడు అన్నాడట. పెరిగి పెద్ద అయినాడు నేను లగ్గ మాట మరి యొక్క నువ్వు ఏంచి పెంచి పెద్ద అయ్యి మరి యొక్క పుట్టు అంగలాగల పుట్టు మరి యొక్క పూత గులాలి ఎప్పుడు పంపించడు కార్త వీరవర్చనుడు. ఈ శంకరుడు పార్వతమ్మ మరి యొక్క ఇక ఏనాడు కైలాసం రాని పుట్టలేక చెయ్యలినప్పుడు పుట్టకేమంట దివనార్తి పెట్టిరు. ఇంటిలో కుటుంబం సభ్యులు మరి యొక్క పుట్ట కాడికి వచ్చి అలంకారించి పుట్టల మరి యొక్క పాలన పోసి మామిడి కింద పుస్తకంగా అల్లోనే అల్లోనే నాద మామిడి కింద లగ్గమయ్యగా అల్లోనే కళ్యాణ మదన కళ్యాణమే దేవాల తెలుపుల శివరము ఆరుగొయ్యల కళ్యాణమే ఆచార మంతుల శివరమ పుట్టల భూపతి కళ్యాణమా పునగరంపకు శివరమ తల్లిపల్లి గడ కళ్యాణమా తాలక తగరు శివరమ ఎల్లమ్మంటాది కళ్యాణమా కుమరేలి వల్లయ్య శివరమ పుట్టల భూపతి పునగరంప తల్లిపల్లి గడ తాలక తగరు అయ్యల వీరయ్య ఆడ అక్కల మంకాల ఆడ అడ్డుని వయ్యన తిరుపతి ఎక్కన హరివేలి మంగమ ఆడ సిద్ధల మల్లయ్య ఓం తదేవర క్రమత రావణ రావణ సూర్య అలకంబేడ ఎల్లమ్మకు అర్ణపల్ల ఎల్లమ్మకు నల్గొండ ఎల్లమ్మకు అతనపల్ల ఎల్లమ్మకు పిడిచాడు ఎల్లమ్మకు భగవంతుడి పేరు మీద ఇచ్చిన వాళ్ళు చల్లనే ఉండని పుట్టలున్న ఎల్లమ్మ పుట్టలున్న నాగయ్యకు పాలవయ్యారు. అందరూ ఒకసారి కట్టాలి నాకు ఒక షో ఏందా శివకుమారు మంగమ్మనా శివకుమార్ మంగమ్మ మాత్రం 51 రూపాయలు ఇచ్చిన మరి యొక్క మీ కొడుకుని బిడ్డలు కొల్లాలి అమ్మవారి ఎల్లమ్మ తల మీద కలిగి ఉన్న కొడుకుని బిడ్డలు కొల్లారి బండ్లు గడని అమ్మా
మరి బోరమన్న దగ్గర మోదీ నగర్ సోమయ్య మాత్రం సోమయ్య సుగుణ 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళ మరి యొక్క వాళ్ళ అత్త మామ పేరు ఎట్లా ఉండాలంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు కొల్లారి బండ్లు గడ్డల సోదయ్యల గడం స్వామి రక్షించడంతో వల్ల ఎల్లమ్మ తల్లి తోడా ఇవ్వడదే పాడదేవ బంధువస్తు ఉండాలి అక్కవంకర దాసుగలడే పార్వదేవత పశువుగలడే మరి పార్వదేవత పశువుక ఎప్పుడు కలిగి ఉండాలి